ప్రియ విశ్వాసులారా, ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలము విశ్వాసం ఒక్కటే, ప్రభు ఒక్కడే, బాప్తిస్మం ఒక్కటే అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఎఫ్ఎస్సీలకు రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయంలోని 4వ వచనంలోని ప్రాముఖ్యమైనటువంటి మాటలు మన సంఘ జీవితంలో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. ఈ మాటలో ఇంకొక మాట కూడా ఏమనంటారంటే, శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ అందుటకు పిలువబడితిరి. నిన్నటి దినాన పిలుపు గురించినటువంటి మాటలు, అది ఏ రీతిగా జీవించాలన్నప్పుడు, ఇప్పుడు మనం పిలువబడినటువంటి పిలుపు యొక్క నిరీక్షణ ఆత్మ శరీరం గురించి మాట్లాడుతూ ఉన్నాం. శరీరం అనగా సంఘానికి సాదృశ్యమని మనం అనేక పర్యాయాలు విని ఉన్నాం. యేసు ప్రభుల వారి శరీరము అనే మాట మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనిషి జీవిస్తుండగా శరీరానికి చాలా సంరక్షణ, పోషణ, దాని గురించిన శ్రద్ధ కలిగి ఉంటారు. శరీరం అనగానే మన ఉనికి భూమి మీద ఉండడానికి, మన జీవితం కొనసాగడానికి, మన చూపు, ఆలోచన, మనం రుచి చూడడం, గ్రహించడం, వినడం, పనిచేయడం, ఇవన్నీ అనుభూతుల్ని, అనుభవాల్ని పొందడం శరీరం ద్వారా మనసుకి సాధ్యమవుతూ ఉంది. కనుక శరీరం చాలా ప్రాముఖ్యం. శరీరము, ఆత్మ, మనసు ఇవన్నీ కలిసే ఉంటాయి. గ్రీక్ వారు దాన్ని వేరువేరుగా చూస్తారు. శరీరాన్ని, ఆత్మని వేరుగా చూస్తారు. కానీ హెబ్రీలు కానీ, యూదులు కానీ, భారతీయులు కానీ, ఇంకా అనేక సాంప్రదాయాల్లో కూడా ఇది విడదీయరాంది. ఇదంతా ఒకటే. శరీరం ఉంది కాబట్టే మనసు వీటన్నిటిని చూసుకోవడానికి, తెలుసుకోవడానికి వీలు కలుగుతూ ఉంది. ఇప్పుడు యేసు ప్రభుల వారి శరీరము, సంఘము, అందులో వేరు ప్రాంతాలు, భాషలు, వ్యక్తులు వేరు చోట్ల నుంచి వస్తున్నారు. కానీ వారందరూ ఒక్కటే. వేరుగా కనబడవచ్చు, వేరేలాగా అనిపించవచ్చు, కానీ ఒక్కటే. ఆ ఐక్యతతో కూడినటువంటి హృదయము, మనసు కలిగి ఉండాలి. రంగులు వేరుండొచ్చు, రూపాలు వేరుండొచ్చు, భాషలు వేరుండొచ్చు, సంస్కృతులు వేరుండొచ్చు, కానీ ఒక్కటే. ఆ ఒక్క శరీరంలో వారందరినీ ఐక్యపరిచే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు, పరిశుద్ధాత్మ యొక్క గొప్పతనం వారందరినీ, దేవుని పిల్లలని గ్రహించి, అన్నదమ్ములని, అక్కచెల్లని గ్రహింపుగల మనసుతో ఒక్క దగ్గరికి తీసుకొచ్చి ఒక సంఘంగా, ఒక కుటుంబంగా, క్రైస్తవ సమాజంగా, దేవుని బిడ్డలుగా ఒక సంఘం అనే దేవుని శరీరంలోకి తీసుకుని వస్తూ ఉన్నారు. రెండవది విశ్వాసం. అనేక ప్రవక్తలు దేవుని సన్నిధిలో వచ్చి దేవుని సందేశాన్ని ఇస్తూ ఇశ్రాయేలుకు, అనేకులకు దేవుని వైపు తిరగడానికి ప్రాముఖ్యతను తెలియజేసి అంత్యకాలమందు యేసు ప్రభుల వారిలో విశ్వాసం ఉంచండి. ఒక్క విశ్వాసం చాలు. ఈ విశ్వాసం మనల్ని దేవుని దగ్గరికి నడిపిస్తూ ఉంది. ఈ విశ్వాసం దేవునిలో బలపరుస్తూ ఉంది. ఈ విశ్వాసం నిత్య జీవితానికి తీసుకెళ్తుంది. ఈ విశ్వాసమే చాలు. ఇంకా ఏ విశ్వాసం గురించి ఆలోచన చేయక్కర్లేదు. ఇంకా ప్రాముఖ్యమైనటువంటిది విశ్వాసము, ప్రాముఖ్యమైనటువంటి విషయం అని కూడా విశ్వాసులకు తెలియజేస్తున్నారు. విశ్వాసము ఒక్కటే అంటే, మార్టిన్ లూథర్ గారు రిఫర్మేషన్, సంఘ సంస్కరణ దిద్దుబాటులో ఆయన ప్రాముఖ్యమైనటువంటి 5 సోలాలు అంటే ప్రాముఖ్యమైనటువంటి 5 నియమాల్ని తెలియజేస్తున్నారు. అందులో ఒకటి సోలా ఫీడే, విశ్వాసము మాత్రమే, రక్షణకు విశ్వాసం మాత్రము చాలు అనేటువంటి మాటతో మిగతా అన్ని సోలాలన్నీ, మిగతా నియమాలు తెలియజేస్తారు. ఇందులో ప్రాముఖ్యమైనటువంటిది విశ్వాసం. విశ్వాసం కలిగి ఉండడం ఎంత ప్రాముఖ్యమైనటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం. క్రీస్తులో విశ్వాసము కలిగి ఉండుట, ఆయనలో నమ్మిక కలిగి ఉండుట, సహవాసంలో నిలిచి ఉండుట, దేవునితో కలిసి నడవడం. మూడవది బాప్తిస్మం గురించినటువంటిది. ఇది విశ్వాసంతో ముడిపడినటువంటిది. బాప్తిస్మము నూతన జీవితానికి సాదృశ్యం. బాప్తిస్మం అనే ఒక క్రియ భౌతికంగా కనబడతా ఉంది. కానీ బాప్తిస్మంలో జరిగేది ఏంటంటే నూతన సృష్టి. దేవుని బిడ్డలుగా ఈ లోకంలో పాత జీవితాన్ని ముగించుకొని నూతన జీవితం, యేసు ప్రభుల వారి బిడ్డలుగా లోకంలో ముందుకు సాగే నూతన జీవితానికి అది సాదృశ్యం. మన విశ్వాసాన్ని వెల్లడిపరిచే క్రియ.
విశ్వాసంతో ముడిపడిందే మళ్ళీ అది. సంఘానికి తెలియజేస్తున్నటువంటి మాటలు, ఎఫెసీలకు తెలియజేస్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఈ సంఘాన్ని ఐక్యపరిచి, సంఘాన్ని బలపరిచి, కుటుంబంగా నిలిచి ముందుకు సాగడానికి ప్రాముఖ్యమైనవివే. రక్షణ జీవితానికి అవసరమైంది యేసుప్రభుల వారు చాలు, ఆయనలో విశ్వాసం చాలు, ఆయన బిడ్డలుగా లోకంలో ముందుకు వెళ్ళడానికి, నూతన సృష్టిగా నూతన జీవితాన్ని ప్రారంభించడానికి బాప్తిస్మము. ఇవి చాలు, ఇవి ఒక్కటే, ఇంకేవి అవసరం లేదు అనే విషయాన్ని ఎఫెసీలకు చెప్తా ఉన్నారు. ఎఫెసీ సంఘము అనేక వ్యక్తులు కలిసినటువంటిది. యూదులు కానివారు, గ్రీకు వారు, అనేక ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వారు, వేరు వేరు విశ్వాసాలు కలిగిన వారు. కనుక వారిని విశ్వాసంలో బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా పౌలు గారి ద్వారా ఈ వాటల్ని సంఘానికి తెలియజేస్తున్నారు. అంతకాలం ముందు ప్రభులో విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను మనం జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసంలో నిలిచి వేరుపారిన వారమై ఈ లోకంలో ముందుకు సాగే కృప దేవుడు కలుగజేయను గాక. ప్రార్థించడం. కనికరం గల ప్రభువా, ఈ ఉదయం విశ్వాస జీవితంలో బలపరచమని, మీ వాక్యంలో ఎదిగే కృపను అందించమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.